శ్రీతేజ్ను వీలైనంత త్వరలోనే కలుస్తానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా ప్రస్తుతం కలవలేకపోతున్నానని వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం శ్రీతేజ్ను కానీ అతడి కుటుంబ సభ్యులు కానీ పరామర్శించవద్దని తనకు సూచించారని అల్లు అర్జున్ తెలిపారు. శ్రీతేజ్ను వీలైనంత త్వరలోనే కలుస్తానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా ప్రస్తుతం కలవలేకపోతున్నానని వివరణ ఇచ్చారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ను కానీ అతడి కుటుంబ సభ్యులు కానీ పరామర్శించొద్దని తనకు సూచించారని అల్లు అర్జున్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ఇప్పటికే జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అతన్ని వెళ్ళి కలిసి మాట్లాడతానని చెప్పి కూడా ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన అనంతరం విడుదలైన అనంతరం కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు అల్లు అర్జున్ కి సన్నిహితంగా ఉండే హీరోస్ కూడా వచ్చి కలిసి ఆయనకు తెలిపిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినీ పెద్దలు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉండి వస్తే అరెస్ట్ అయిన అనంతరం ఇంతమంది కలుస్తున్నారు. కానీ ఇక్కడ శ్రీతేజ తల్లిని కోల్పోయాడు. తల్లి లేక ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవ్వరు కూడా అతన్ని పరామర్శించలేదు. అల్లు అర్జున్ కూడా ఈ రోజు మెగా బ్రదర్స్ ని మెగాస్టార్ చిరంజీవి నాగబాబులను కలిశాడు. కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ దగ్గర సమయం లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కీలకమైన ట్వీట్ చేశాడు. శ్రీతేజకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి అయినా మరోసారి అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయాన్ని మనం చూస్తాం. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే కిమ్స్ ఆసుపత్రిలో కోమాలో ఉన్నటువంటి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఆయనను కలవాలని భావించాడంటే శ్రీతేజను కలవడం, ఆయన కుటుంబ సభ్యులను కలవాలని అల్లు అర్జున్ భావించిన న్యాయపరమైనటువంటి విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనే కలవడం లేదు అని చెప్పి తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ఖచ్చితంగా శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడాలి, త్వరలో ఆయన కోలుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నానని కూడా ఆయన చెప్తాడు. ఈ సందర్భంగా పూర్తి బాధ్యత కుటుంబానికి సంబంధించిన శ్రీతేజ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి బాధ్యత కూడా తనదే అని చెప్పి మరోసారి అల్లు అర్జున్ తన ట్వీట్ ద్వారా చెప్పారు. అయితే మనం చూడొచ్చు, ప్రధానంగా ఇటు సాక్షులను ప్రభావితం చేయదు. అల్లు అర్జున్ కి 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో సాక్షులను ప్రభావితం చేయొద్దన్న షరతులు కూడా అటు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొన్న నేపథ్యంలో కుటుంబాన్ని కలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఆరోపణలు వస్తాయన్న నేపథ్యంలో న్యాయపరంగా కూడా చిక్కులు వస్తాయన్న నేపథ్యంలో ఇప్పుడు కలవలేకపోతున్నాను, శ్రీతేజ కుటుంబాన్ని కానీ శ్రీతేజని కానీ కలవలేకపోతాను. త్వరలో ఈ న్యాయ చిక్కుల అనంతరం న్యాయపరమైనటువంటి విచారణ అనంతరం ఖచ్చితంగా శ్రీతేజ కుటుంబాన్ని కలిసి మరోసారి వాళ్ళకు భరోసా ఇస్తాను, వారికి అండగా ఉంటానని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్న నేపథ్యం అయితే కల్పిస్తుంది. కానీ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పి తెలుస్తుంది. రేపు మండే కీలకంగా కుటుంబ సభ్యులకు ఒక ప్రకటన కూడా ఆసుపత్రి వర్గాలు విడుదల చేస్తాయన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.